అందరూ కూడా అధికారులు ఈరోజు ఉంచుకుంటాం కాదు, ఈరోజు సాయంత్రం వరకు మీరు ఇక్కడే ఉంది మన కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మన సద్వినియోగం చేసుకోవాలి. వచ్చారు వెళ్ళిపోయాడు కుదరదు, మనం చేస్తేనే మన కలెక్టర్ గారికి చేసిన ఆయన పనికి పొల్ల రేషన్కి ఇట్లాంటి ప్రతి మన జిల్లాలో 700 పైన గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తొందరగా ఈరోజు పల్లె వీక్షణ కార్యక్రమం కింద దగదర్తి మండలంలో అనాథవరం గ్రామంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో పొద్దున 7:30 నుంచి ఇప్పటి వరకు 12 వరకు మొత్తం తిరగడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి క్షేత్ర స్థాయిలో అది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ గారు, సిఓజెడ్పీ గారు, డిపిఓ, డుఆమా, డిఆర్డిఏ ఇలా జిల్లా సంబంధించిన ఆల్ హెచ్ఓడి అంటే 20 పైన హెచ్ఓడీస్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ గ్రామంలో ఎలా జరుగుతున్నాయి నాకు నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బెనిఫిషరీస్తో కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళు మా ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంది అది కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టేసి ఈ గ్రామం సంబంధించిన ఏమేమి కమ్యూనిటీ సమస్యలు ఏమి ఉన్నాయి, ఇండివిజువల్ ఏమేమి సమస్య ఉన్నాయి కూడా దీనికి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో 2022, 23లో రీసర్వే జరిగినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగినాయి. అది చాలా చోట్ల ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమిగా లేకపోతే టీకేటీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిగా రాయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కానీ అట్లాంటి పథకం రావడం లేదు. అదే నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఈ గ్రామం దీని పక్కనే కూడా గ్రామం నుంచి కూడా కొంతమంది వచ్చి ఇలా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్డీఓ గారిని ఈ ఏరియాలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఈ సర్వే చేయమని కోరుతున్నాను. త్వరగా ఈ నెలలో పూర్తి చేసుకొని ఎక్కడ ఆ రైట్స్ సరిగా చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు ఈ వేదిక పైన నుంచి ఇవ్వడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ గ్రామంలో కొన్ని శ్మశానం భూమి కానీ లేకపోతే స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, అంగన్వాడీలో టాయిలెట్, తర్వాత ముఖ్యమైన ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎట్లా ఉంది ఈరోజు కూడా 2026లో కూడా ఈ గ్రామంలో 70 మంది దగ్గర ఆధార్ కార్డు లేదు. సో దీనికి మా POITDA ద్వారా ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో 3 రోజుల వరకు ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. మంచి బతకలేరు. సో ఆధార్ కార్డ్ ఖచ్చితంగా బేసిక్ నెసెసిటీ కాబట్టి ఇది కూడా అందరికీ యాక్షన్ తీసుకుంటున్నాము. దీంతోపాటు ఆధార్ కార్డు వస్తే వాళ్ళకి రేషన్ కార్డు దీనిలో కూడా చాలా చల్ల జనాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకు యోచనతో వాళ్ళకి రేషన్ కార్డు కొంతమందికి AAY రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గ్రామంలో చూసినప్పుడు గోకులం కట్టారు. ఆ మిగతా వాళ్ళు కట్టారు, వాళ్ళకి కొంచెం బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా 20 మంది పైన ఇక్కడే ఇది కూడా PD డ్వామా ప్లస్ యానిమల్ హస్బెండరీకి ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి నాకు చూపించండి అనేది ఈరోజు కోరారు. దీనికి సంబంధించిన సార్ మాకు మెక్కలు ఇస్తే ఇక్కడ చాలా గ్రేజింగ్ ల్యాండ్ ఉంది, మేము కొంత వాళ్ళని పోషించగలుగుతాము అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాంతంలో PD, DRDA ప్లస్ ITDA ఈ రెండింటి కలిపి ఈ ప్రాంతంలో అందరికీ రాబోయే చాలామంది ఫిషరీస్ మీద కూడా ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళకి సైకిల్స్ కానీ ఐస్ బాక్స్ కానీ కూడా సమస్యలు ఉన్నాయి. వరుసగా వాళ్ళందరినీ నోట్ చేసుకొని ఇప్పుడు మా ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు. నెక్స్ట్ దీని మీద ఒక పద్ధతి ప్రకారం ఏమేమి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారం ఇవ్వగలుగుతాము అది అప్పుడు మన MLA గారిని MP గారిని వాళ్ళ హెల్ప్ తీసుకొని తర్వాత లేకపోతే సెక్రటరీస్ని కలిసి ఏ సమస్య జిల్లాలో సాల్వ్ చేయలేము అది చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ గ్రామంకి వచ్చిన తర్వాత ఇక్కడే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ స్కీమ్ బాగానే